అండి. మీకు గాని మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసేయండి. మీలో ఎంతమంది రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్‌కెళ్లారో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేనైతే సెకండ్ టైము చాలా బావుంటుందండి గుడైతేని. ఇక్కడ మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి ఎలా వెళ్తామో అక్కడ కూడా చాలామంది అలాగే వస్తూ ఉంటారన్నమాట. ఇక్కడైతే ఇంకా వెహికల్‌కి పూజ కూడా చేస్తున్నట్టున్నారు. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను అలా పూజ చేయడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పుట్ట, తర్వాత అమ్మవారు లోపల కూడా ఉంటారండి. ఇంకా గర్భగుడి లోపల ఇక్కడ చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. వడిబియ్యం పోసుకుంటాము, అలాగే ఇలా యాటల్ని గటా వేసుకుంటాము అని అక్కడ చాలామంది పూజలు చేసి అలాగే వే చేస్తున్నారన్నమాట పూజ. ఇంకా లోపల కూడా మనకి ఈ పూజ చేసి అవి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అలా కట్టుకుంటారు. కోరికలేమన్నా ఉంటే నెరవేరుతాయని. ఇంకా బయట పసుపు, కుంకుమ అమ్మవారికి వేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా అక్కడి నుంచి అయితే మేము యాదగిరి గుట్టకైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది సురేందర్‌పురం అంటారు కదండీ! అదే దారిలో కనిపించింది. కొంచెం పిక్ తీశానంతే. ఇంకా నెక్స్ట్ యాదగిరి గుట్టకైతే రీచ్ అయిపోయాము. మీలో ఎంతమంది యాదగిరి గుట్టకెళ్లారో చెప్పండి. అలాగే ఎన్ని టైమ్స్ ఎళ్లారో కూడా చెప్పండి. నేనైతే ఇది సెకండ్ టైమ్. ఫస్ట్ టైమ్ అయితే నైట్ ఎళ్ళాననమాట. ఇప్పుడైతే మార్నింగ్ సెకండ్ టైము. నైట్ బావుందా? మార్నింగ్ బావుందా గూడా జెప్పండి. నాకైతే ఈ ఎండలకేమో ఏమో అర్థం గాలేదు. నాకైతే గర్భగుడి లోపలైతే చాలా బావుంది చల్లగా. ఇంక బయటంతా గూడా వేడి ఎండ వలన. అలాగే చాలా చల్లగా అనిపిస్తుందండి నైట్. నైట్ అయితే సేమ్ గోల్డెన్ టెంపుల్‌లాగా అనిపిస్తుంది. ఎందుకంటే లైటింగ్స్ గట్టా అన్నీ ఉంటాయి గదా! అందుకను పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబుకి అలాగే మా బావ కూడా తలలీలాలైతే స్వామివారికి ఇస్తామని అనుకున్నారు. అందుకను ఇంకా పిల్లలకి హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంకొకటి ఇంకా చల్లగా ఉంటుంది వాడికని ఇచ్చేసామన్నమాట. ఇంకా మా మరిది ఇంకా మా బావ కూడా కొన్ని అలా వేస్తున్నారు అక్కడ హుండీలో. ఇంకా నెక్స్ట్ కోనేరు దగ్గరకొచ్చి స్నానం అయితే చేపిచ్చేసాము. మేము కూడా స్నానాలు చేసేసామంట. కోనేరైతే చాలా బావుందండి. నీట్‌గుంది. అంత అలాగా ఏమీ కవర్స్ గట్టా ఏమి ఎయలేదు. చాలా నీట్‌గానే మెయింటైన్ చేశారు. బానే ఉంది. ఇంకా పిల్లలు చాలా ఫ్యామిలీ ఇంకా సండే కాబట్టేమో ఫుల్ అయితే క్రౌడ్ అయితే అస్సలు ఎక్కడ తగ్గలేదన్నమాట. చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయిందండి. క్రౌడ్ అయితే అంత ఏం లేరు. గర్భగుడిలో అయితే చాలా ప్రశాంతంగా మంచిగా స్వామివారినైతే దండం అయితే పెట్టుకున్నాంమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ ఇక్కడొచ్చేసి అన్నదానం పెడతారు కదండీ! అక్కడికైతే వచ్చామన్నమాట ప్రసాదం కోసమని. అసలు 2 అవర్స్ వెయిట్ చేసాం గానీ, మాకసలు ఇంకా లైన్‌లో నుంచొని కూర్చున్నాము. ఇంక పిల్లలు ఒకటే ఆకలన్నారని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. ఇంకా దారిలోనే కొంచెం అన్నం, భోజనం చేసేసి ఇంటికైతే వచ్చేసామాట. ఇంక పైనకైతే ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి, ఇంక ఫోన్స్ అయితే కిందనే పెట్టేసాము. ఇంక మళ్ళీ పైకెళ్ళి దిగేంత ఓపిక లేక అలాగా ఏవో 2, 3 ఫోటోస్ అయితే తీసేసుకున్నాము. మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది కదండీ! నీరసం అయిపోయాము ఇంకా. బాయ్ బాయ్.